ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. హలో హలో సార్, నమస్తే సార్. సార్ మేము ఖమ్మం, నల్గొండ, వరంగల్ నియోజకవర్గం అభ్యర్థి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాం సార్. సార్ 27కి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, సార్కి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించండి సార్. ఎందుకు వేయాలండి బీజేపీకి? సార్ సెంట్రల్లో ఉంది కదా సార్, ఇక్కడ కూడా వస్తే మనకి ఫండ్స్ అనేది తొందర రిలీజ్ అవుతాయి కదా సార్. స్టేట్ లో కాంగ్రెస్ ఉంది కదండి, కాంగ్రెస్కి ఇస్తారా? సెంట్రల్ లో ఈసారి మోడీ ఓడిపోతుండండి, రాహుల్ గాంధీ వస్తాడు. అవునా? ఎట్లా చెప్తున్నారు సార్? ఎట్లా అనుకుంటున్నారు? ఎలా గెలుస్తున్నారు సార్? అసలు మోడీ ఏం చేసిండండి? ప్రతి గ్రామానికి అసలు ఏ గ్రామంలో ఏం చేసిండు? పెట్రోల్ ఇవాళ ఎంత ఉంది? 110 104 రూపాయలు ఉంది. ఇప్పుడే కార్లు పోయి పెట్రోల్ కొట్టించుకున్నా. బ్యాంక్ లో పోవాలంటే అసలు ఏడుపు వస్తుంది. కాదు సార్, దేశానికి అభివృద్ధి చేస్తున్నాడా అనేది మనం చూడాలి కదా సార్. ఒక పెట్రోల్ కాదు కానీ, అంటే మీ రిమైనింగ్ ఏవి తగ్గిస్తున్నారు, సబ్సిడీ ఇచ్చేటి ఇస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు కదా సార్. అభివృద్ధి ఇది కాదండి, గతంలో ఉన్న ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదా? ఈయన ఇంకా కొత్తగా మెరుగుపరిచినది ఏముంది చెప్పండి? అప్పుడు ఇది అభివృద్ధి అనేది కంటిన్యూ అయితేనే ఉంటది, వచ్చేది వస్తూనే ఉంటది. మీరు కాంగ్రెస్ కి మొదటి రెండవ ప్రాధాన్యత అయినా సార్కి ఇవ్వండి, బీజేపీకి. అస్సలు ఏనండి బీజేపీకి. ఎందుకు సార్? కాంగ్రెస్ సెకండ్, మరి బీఆర్ఎస్ కి ఇస్తారా? అసలు ఒకటే, అంతే, ఇక ఇంకో ఆప్షన్ లేదు. ఇక కాంగ్రెస్ కి ఒకటే ఫిక్స్ అయిపోయినారు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. రైట్. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.